అని పాపు చేయించున్నాను. ప్రతి నిమిషమున నేను నీరు కట్టుచున్నాను. ఎవడో దాని మీదకి రాకున్నట్లు దివారాత్రం దాన్ని కాపాడుచు ఉన్నాను. చాలండి. యెషయా భక్తుడు ద్వారా ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్న ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, యెహోవా అను నేను దాన్ని కాపు చేయించు ఉన్నాను. మన దేవుడు మనల్ని కాపు చేసే దేవుడుగా ఉన్నాడు. అనగా ఆయన కాపుదల ప్రతి ఒక్క బిడ్డకి ఆయన దయచేసే దేవుడుగా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. యెహోవా అను నేను దాన్ని కాపు చేయించు ఉన్నాను. ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి ఆయన కాపుదల మనకెంతో అవసరమై ఉన్నది. దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే మనం ప్రార్థిస్తుంటామో దేవుడు తప్పకుండా ఆయన కాపుదల మనకి వెళ్ళవెళ్ళ కాచి కాపాడేవాడుగా ఉన్నాడు. కోడి తన పిల్లల్ని ఎలా కాపు చేస్తూ ఉంటుందో పరమ తండ్రి అయిన దేవుడు కూడా మనల్ని ఆయన నిత్యము ఆయన కాపు చేసే దేవుడుగా ఉన్నాడు. ఎలా కాపు చేస్తాడని రాయబడుతుంది. ప్రతి నిమిషము దాన్ని నేను నీరు కట్టుచున్నాను అంటాడు. ప్రతి నిమిషము, ప్రతి గడియ దేవుడు మనల్ని కాపాడుచున్న దేవుడుగా ఉన్నాడు. ఎలా కాపాడుతాడు అనగా, ఎవరినో దాని మీదకి రాకుండా దివారాత్రం నేను దాన్ని కాపాడుచు ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మనల్ని దివారాత్రాలు కాపాడేవాడుగా ఉన్నాడు. బైబిల్లో ఉంది. 1 కీర్తన 1వ అధ్యాయము 1వ వచనంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అక్కడ ఉంది, అతడు నీటి కాలువల ఎవరిన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉండును. అతడు చేయదంతా కూడా సఫలమవునుగాక. రాత్రి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, ఆయన కాపుదల మనకు ఉన్నప్పుడు, మనం చేసే చేతి పని యావత్తు కూడా దేవుడు సఫలపరిచే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడు దేవుడు సఫలపరుస్తాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గాన మనము నిలవకుండా, అపహాసులు కూర్చుండే చోట కూర్చుండకుండా, యెహోవా ధర్మశాస్త్రం అనగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించేవారుగా ఉన్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, వాక్యానుసారంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్యమును మనం హృదయంలో ఉంచుకున్నప్పుడు దేవుడు మనం చేయదంతా కూడా సఫలపరిచే గొప్ప దేవుడిగా రాత్రి తోడుగా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనం చదవగలుగుతుంటామో, వాక్యానుసారంగా ఎప్పుడైతే మనం నడుస్తామో, వాక్యాన్ని ఎప్పుడైతే మనం హృదయంలో ఉంచుకుంటామో, ఆ వాక్యం మనల్ని వెళ్ళవేళ మనల్ని ఏం చేస్తుంటే కాపాడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టులు ఆలోచించప్పుడు మనం నడవకూడదు. పాపుల మార్గాన మనం నిలవకూడదు. అపహాసులు కూర్చుంటే చోట మనం కూర్చోకూడదని దేవుని యొక్క వాక్య రాత్రి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. స్తోత్రం. ఎప్పుడైతే మనం ఆ మార్గాల్లో మనం నడవకోకుండా, ఆ మార్గాల్లో మనం నిలవకోకుండా, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానించే బిడ్డలుగా దివారాత్రము దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దివారాత్మగా పగలు రాత్రులు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు
దేవుడు మనం చేయని దేవత్తు కూడా ఆయన ఏం చేస్తాడంటే సఫలపరిచే దేవుడుగా ఉన్నాడు. రాత్రి దేవుని బిడ్డలుగా మనం దేవుని యొక్క సన్నిధిలో ఉండి ఈ నెల ఆఖరి, మే నెల ఆఖరి తారీఖున ఈ కుటుంబంలో జీవనం మనం ప్రార్థిస్తున్నాం. దేవుడికి కావలసిన ప్రత్యేకమైన దీవెనలు ప్రభు తప్పక అనుగ్రహించబడుగాక. దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఏవైతే వాక్యాన్ని ధ్యానిస్తాడో, దీన్ని ధ్యానించాలంట, వాక్యమును ధ్యానించేవాడు, వాక్యానుసారంగా నడిచేవాడు, వాక్యమును హృదయములో ఉంచుకున్నవాడు. భక్తుడు దావీదు అంటాడయ్యా, నీ వాక్యము నన్ను బ్రతికించేదయ్యా, ఇదే నా బాధల్లో నాకు నెమ్మది కలుగు చేయొచ్చు అన్నది. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చదవగలిగే అవకాశం ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవగలుగుతూ ఉండాలి. బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు దేవుని పని కోసం మనం పనిచేసే బిడ్డలుగా ముందుకు నడవడానికి దేవుడు మనకి సహాయం చేయను గాక. ఇలాగ పాపం గారు ఇప్పుడు మాట చదువుతారు, నాకు ఈ లోపల ఆశ లేదు, కానీ నాకు బైబుల్ చదవాలని ఒకే ఒక ఆశ అని చెప్పి పెద్ద బైబుల్ ఒకటి తెచ్చుకున్నాను. స్తోత్రం. ఎందుకు ఈ మాటలు ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నామంటే, ఆ వయసు మీద పడినప్పటికీ దేవుని యొక్క వాక్యం చదవాలి, మాటలు కూడా పాడాలి. అది శ్రేష్టమైన ఆశీర్వాదం అండి. స్తోత్రం కలుగుగాక. ఈ లోకంలో మనం రకరకాల వాటిని చదువుతుంటాం, కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే చదువుతామో, వాక్యాన్ని ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఏ వ్యక్తులైతే అలా ధ్యానించే అనుభవంలో ఉంటారో దేవుడు తప్పక వారిని ఏం చేస్తాడంటే ఆశీర్వదించే గొప్ప దేవుడుగా ఉన్నాడు. రాత్రి ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క సన్నిధిలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కానే కాదు. దివారాత్రులు ఆయన వాక్యాన్ని మనం ధ్యానించేవారుగా ఉండాలి. ఆయన వాక్యము రెండంచుల వాడగలిగిన ఖడ్గము. భక్తులైన వారి జీవితాల్లో ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని వారు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభు ఎంతగానో వారిని కోప చూపుచున్న దేవుడుగా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. జార్జ్ ముల్లర్ అనే ఒక భక్తుడు తాను ఒక మాట చెప్తూ ఉంటాడు, 15 నిమిషాలు కూడా బైబుల్ చదవకుండా ఆయన ఉండలేదంటే. ఆయన ఇంచుమించు 200 సార్లు ఆయన బైబుల్ చదివాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వెంత చదవగలుగుతావో, వాక్యానుసారంగా నువ్వెంతైతే నడవగలుగుతావో ప్రభువు నిన్ను తప్పకుండా ఆశీర్వదించే గొప్ప దేవుడుగా ఉన్నాడు. దివారాత్రులను ధ్యానించే వ్యక్తిగా ఉండాలి. పగలు రాత్రులు ఉదయం లేచినప్పుడు వాక్యాన్ని చదవాలి, రాత్రి పడుకోపోయేటప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతుండాలి, ధ్యానిస్తూ ఉండాలి. వాక్యాన్ని బట్టి నువ్వు వేయించాలంటే నడుచుకునే బిడ్డగా నీవు రాత్రి మార్చబడదుగాక. ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో ఉన్న ఏ ఒక్క వాగ్దానాన్ని బట్టి మనం నడిచినా కూడా ఆ వాగ్దానం, ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే కాచి కాపాడేదిగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే బైబిల్లో యేసయ్య అన్నాడు, వాగ్దానం చేయబడిన దేవుడు అంట నమ్మదగిన దేవుడు అండి. ఆయన మాటలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఆయన కాపాడుచున్నవాడుగా ఉన్నాడు. ఎలా కాపాడుతాడంటే ఎవడునో దాని మీదకి రాకుండా దివారాత్రాలు కాపాడేవాడుగా ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఏ దుష్టుడు కూడా మన మీదకి రాకుండా ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే కాపాడుచున్నవాడిగా ఉన్నాడు. చక్కని సాక్ష్యాన్ని మనం విన్నాం. మరి దేవుడు ఆ బిడ్డకి వరలో ముగించిన కుమార్తె కూడా 10th క్లాస్లో పాస్ అయ్యి మరి కాలేజీ కూడా వెళుతూ ఉండగా దేవుడు ఆ బిడ్డని కాపాడుగాక. ప్రతి అవస్థలు కూడా ప్రభువు తీర్చునుగాక. ఎవడునో దాని మీదకి రాకూడనట్లు ఏ శత్రువు కూడా, ఏ దుష్టుడు కానీ
ఏ సాతాను కూడా మన బిడ్డల మీదకి, మన కుటుంబాల మీద కూడా రాకుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే దివారాత్రులు కాపాడేవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా దేవుని యొక్క వాక్యంలో చూడగలిగితే దేవుడు మనల్ని ఎలా కాపాడతాడంటే 121 కీర్తనలో ఉంది. ఏ రీతిలో ప్రభు మనం కాపాడుతాడో అక్కడ 120 కీర్తనలో 21 కీర్తన, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు దాని పై మాట ఇంకో మాట ఉందమ్మా, ఆయన నీ పాదములను తొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు. చాలండి. పాదాలు దేవుడు తొట్టిల్లనీయకుండా కొన్నిసార్లు మన పాదములు అటు ఇటు పడుతూ ఉంటాయి. మన పాదములు అటు ఇటు తొట్టిల్లనీయక దేవుడు మనల్ని కాపాడుచున్న దేవుడిగా ఉన్నాడు. మన పాదాలను దేవుడు తొట్టిల్లనీయక కుడికి కానీ ఎడమకు కానీ తొలగనీకోకుండా దేవుడు మన పాదాలను ఏం చేస్తాడంటే కాపాడుచున్న దేవుడిగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములో అక్కడ యాకోబుతో దేవుడు ఒక మాట అంటాడు. యాకోబు లాబాను వెంట అడుగు పెట్టినప్పుడు దేవుడు పెట్టిన యాకోబు పాదం పెట్టిన హేతువు చేత యాకోబును బట్టి దేవుడు ఏం చేస్తాడంటే లాభాలను దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదించిన వాడిగా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఆశీర్వదించాడంటే జీవము కలిగిన దేవుడు యాకోబుకు తోడుగా ఉన్నాడు. జీవము కలిగిన దేవుడు యాకోబు ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నవాడుగా ఉన్నాడు. యాకోబు అనగా దేవునితో పోరాడి గెలిచిన వాడుగా ఉన్నాడు. మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచిన వాడు కనుక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలు అనబడును గాక. స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది మనుషులతో పోరాడతారు, కానీ యాకోబు ఎవరితో పోరాడంటే ప్రార్థనలో దేవునితో పోరాడిన వాడుగా ఉన్నాడు. మన పోరాటం దేవుని బిడ్డరా, మన ఆరాటం దేంట్లో చూపించాలంటే ప్రార్థనలో మనం చూపిస్తుంది గాక. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యాకోబు దేవునితో ఆ రాత్రంతా పోరాడంట, గెలిచిన వాడిగా ఉన్నాడు. రాత్రి ప్రార్థనలో నువ్వెంత పోరాడగలుగుతావు? ఏం ప్రార్థన చేస్తావు పాస్టర్ గారు? ఈ రకంగా ఎండ వస్తుంది కదా అంటావా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డ మరి ఆ రాత్రి కూడా యాకోబు ఎండనుకోలేదు, వాననుకోలేదు, చలనుకోలేదు, కానీ రాత్రి అంతా దేవునితో పోరాడి గెలిచిన వాడిగా ఉన్నాడు. మనకన్నా చక్కని ప్యాలు దేవుడు ఇచ్చాడు. ఆయన కటికి చీకటిలో ఉండగా ఆ చీకటి తొలగిపోయి దేవుడు వెలుగుతో నింపిన వాడిగా ఉన్నాడండి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. రాత్రి అంట ఆయన తలగడగా చేసుకోవడానికి ఒక దిండుబోడు లేదే. ఆ తలగడగా చేసుకోవడానికి కొన్ని రాళ్ళు ఒక రాయిని ఎరుకుని తలగడగా చేసుకుని ఆయన అక్కడ పడుకున్న వాడిగా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో నీవు కూడా యాకోబు కలిగిన అనుభవాన్ని నీవు కలిగి ఉంటే దేవుడు మనం పాదం పెట్టిన చోట్లల్లో కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన కాచి కాపాడి ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ కొత్త కోడలో ఆ ఇంటికి వెళ్ళినప్పుడు, అత్తగారు ఇంటికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా పాదం పెట్టిద్ది. ఏ కాలు పెట్టిద్ది? కుడి కాలు పెట్టిద్ది. కుడి కాలు పెట్టి అంతా శుభం కలిగితే మా కోడలు వచ్చింది, ఇల్లు చక్కగా పొంగిపోతుంది అనుకుంటారు. 3 పూలు అన్ని బాగా కలిసి వస్తాయి అనుకుంటారు. అది ఏదన్నా అపశకునం కలిగిందనుకో, అశుభం కలిగిందనుకో, ఈ పాదం పెట్టింది పెట్టగా మా కోడలు వచ్చి పాదం పెట్టింది. ఏ గడిలో పెట్టిందో, ఏ టైంలో పెట్టిందో కానీ మాకు శని చుట్టుకుంది అంటారు. స్తోత్రం, హల్లెలూయా. మాకు సంపాదన కలిసి రావట్లేదు, మాకు ఆరోగ్యాలు బాగా రావట్లేదు, మాకు అన్ని రీతిలో నష్టాలే కలుగుతున్నాయి, కానీ ఈ వచ్చిన గడి మంచిది కానీ కాదని చెప్పి మనిషి నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇది మానవ నైజం అండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే భక్తులు ఏమంటాడు, నేను పెట్టిన అడుగల్లా కూడా నీతిలో పడ్డుగాక అంటాడు.
దేంట్లో పడును గాక. నీతిని మనం దేంట్లో ఆడతాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. కొంతమంది నెయ్యి లేకపోతే అన్నది అంటారు. స్తోత్రం. హల్లెలూయా. నేను పెట్టిన అడుగల్లా ఏమంటున్నాడు, ఇదిగో నేను పెట్టిన అడుగల్లా నేతిలో పడును గాక అంటున్నాడు. రాత్రి నీ అడుగు కూడా దేవుడు అలా చేయను గాక. స్తోత్రం. కొంతమంది అడుగులు పాలలో పెడతారు, కొంతమంది రాత్రి ప్రభు మన అడుగులను దేవుడు స్థిరపరిచి ఆయన బలపరచును గాక. మన పాదములు అటు ఇటు తొట్టెలనిక, మన పాదాలు అటు ఇటు తొట్టెలనిక తొలగక. అంటే మన పాదాలు అటు ఇటు తొట్టెలనిక. కొన్నిసార్లు కొంతమంది పాదాలు ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ ఉంటాయి. భక్తుడు దావీదు అంటాడు 122వ కీర్తనలో, అయ్యా మా పాదములు నీ గుమ్మంలో నిలుచున్నాయ్యా అంటాడు. యెరూషలేమా 122వ కీర్తన 1వ వచనంలో ఉండింది, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి అంటాడు. మన పాదాలు ఎక్కడ నిలచాలి? యెరూషలేము అనబడిన దేవుని యొక్క మందిరంలో మన పాదాలు నిలిచే కృప దేవుడు దయచేయను గాక. కొంతమంది పాదాలు ఎటు వెళ్తాయో తెలియదు, పాదాలు ఎటు వెళ్తారు ఎటు వెళ్ళిపోతారు. అంటే వీళ్ళకి ఒక నిలకడనేది ఉండదే. స్తోత్రం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొత్త షాపింగ్ మాల్స్ పెడితే అందులో పాదాలు వెళ్ళిపోతాయి. లేకపోతే కొత్త షాపులు ఓపెన్ చేస్తే, సీసా షాపులు ఓపెన్ చేస్తే సీసా షాపులోకి వెళ్ళిపోతాడు. లేకపోతే కొత్త బిర్యానీ పాయింట్లు ఓపెన్ పెట్టేస్తే ఈ పాదాలు అక్కడ పరిగెత్తుకొని వెళ్ళిపోతాయి. ఎందుకు ఈ పాదాలకు ఏమి లేదు? పాదాలకు నిలకడలేదు. పాదాలకు నిలకడ లేకుండా ఆ మధ్య ఒక అవకాశం పెట్టారు. ఇదిగో తిన్న వారికి తిన్నంత బిర్యానీ ఆఫర్ అంట. తిన్నవారికి మళ్ళీ దానికి ఏం చేశాడంటే ఆఫర్లో ఒక్కొక్క అవకాశం, మళ్ళీ డ్రింక్ బాటిల్ కూడా ఫ్రీ అని. స్తోత్రం. ఇక చూడండి ఎంతమంది పాదాలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే ప్రార్థన అంతమంది పరిగెత్తుకుంటూ వస్తారా? హల్లెలూయా. హల్లెలూయా. అదే ప్రార్థన కోటం దేవుని స్తుతించాలి, ఆరాధించాలని చెప్తే కొన్ని పాదాలు ఏం చేస్తాయి అంటే ఇప్పుడు వద్దామా వద్దామని అడిగి వస్తూ ఉంటారు. స్తోత్రం కలుగును గాక. దేవుని బట్ట రాత్రి నీ పాదాలు ఎప్పుడైతే దేవుని యొక్క గుమ్మంలో నిలుచుతూ ఉంటాయో ప్రభువు నిన్ను చూసి ఏం చేస్తాడంటే ఆశీర్వదించే గొప్ప దేవుడుగా ఉన్నాడు. ప్రభువు నీ పాదాలను ఆయన బలపరచును గాక. ప్రభువు నీ పాదాలను స్థిరపరచును గాక. ప్రభువుని పాదం పెట్టిన చోట కూడా ప్రభువు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. యాకోబుని బట్టి లాబాను ఎలా దీవించబడ్డాడో, యాకోబు పాదం పెట్టిన చోట ఎలా దీవెన పొందుకున్నాడో లాబాను, రాత్రి నీ పాదం పెట్టిన చోట కూడా ప్రభువు నీకు తోడై ఉండి నా దేవుడు నిన్ను ఆశ్రయించును గాక. నీ పాదం ఉద్యోగంలో పెడితే ఉద్యోగంలో నీకు మంచి ప్రమోషన్ కలుగును గాక. వ్యాపారంలో పెడితే వ్యాపారం ఆశ్రయించబడును గాక. ఒకవేళ స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా అక్కడ నీ పాదం పెడితే అందులో నీకు మంచి ర్యాంకులు దయచేయను గాక. ఒకవేళ ఏ పనిలో నువ్వు అడుగు పెడితే ఆ పనిలో నీ పాదంలో నా దేవుడు ఏం చేయాలంటే ఆశీర్వదించును గాక. నీ పాదాలను దేవుడు స్థిరపరచును గాక. నీ పాదాలను దేవుడు తొట్టనీయకుండా కాపాడును గాక. పాదాలను అటు ఇటు తొలగినీకోకుండా దేవుడు కాపాడును గాక. ఆ పాదాలు ఎక్కడ నిలబడాలంటే దేవుని యొక్క గుమ్మములోని నిలుచును గాక. పాదములు అటు ఇటు తొలగినీకోకుండా పాదాలను దేవుడు పట్టుకొనును గాక. స్తోత్రం. హల్లెలూయా. ప్రతిరోజు నువ్వు యేసయ్య పాదాలు పట్టుకునే బిడ్డగా ప్రభువు నిన్ను చేయును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి పాదాలు పట్టుకోవాలి? దేవుని పాదాల వద్ద గడిపే కృప ప్రభు మనకు దయచేయను గాక. ప్రభు ఆ మాట చెప్పాడంటే ఆకాశం నా సింహాసనం, ఈ భూమి అంతా ఎవరికి పాదపీఠం అంటే దేవుని పాదపీఠం అంటే. ఆకాశం అంతా దేవుని సింహాసనం అయితే అంటే ఆకాశము దేవుని యొక్క సింహాసనం, భూమి దేవునికి ఏమైందంటే పాదపీఠంగా మార్చబడి ఉంది. అంటే అంత గొప్ప దేవుడు ఆయన. ఈ భూమి అంతా కూడా
సకలంలో ఉన్న భూమి అంతా కూడా దేవునికి పాదపీఠంగా మార్చబడి ఉంది. ఈ భూమి మీద ఉండి నువ్వు దేవునికి ఏం చేయాలంటే ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థించే బిడ్డగా ప్రభువు నిన్ను రాత్రి చేయనుగాక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని పాదాలు పట్టుకుంటే ప్రభు మనల్ని చేయనుగాక. భక్తులుడు ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు పాదాలు కడుగుతూ ఉంటారు. ఎందుకు? పాదాలు ఏదో శుభం కోసం కడుగుతారు, ఏదో కన్యాదానం ఏదో చేస్తారంట. స్తోత్రం కలుగుతుందా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాదాల వల్ల ఉపయోగం లేదు, కానీ ఇదిగో దేవుని పాదాల వద్ద నువ్వు గడపాలి, దేవుని పాదాలను పట్టుకోవాలి, దేవుని పాదాలను ఆశ్రయించాలి. అప్పుడు ప్రభువు నీకేం చేస్తాడంటే గొప్ప విడుదల దయచేసి గొప్ప దేవుడుగా ఉన్నాడు. 4వ వచనంలో ఉంది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు. ఇశ్రాయేలు అనగా దేవుని బిడ్డలను కాపాడే దేవుడు. ఆయన కునుకోకుండా నిద్రపోకుండా దేవుడు కాపాడే దేవుడుగా ఉన్నాడు. ప్రపంచంలో అతి పెద్ద అతి చిన్న దేశం ఏదంటే ఇజ్రాయెల్ దేశం. అతి చిన్న దేశం ఇజ్రాయెల్ దేశమే. కానీ ప్రపంచ దేశాలన్నింటిలో ఎక్కడ లేని టెక్నాలజీ అంతా ఎవరికి ఇచ్చాడు? ఆ జ్ఞానాన్ని దేవుడు ఇజ్రాయెల్ దేశానికి దేవుడు ఇచ్చాడండి. స్తోత్రం కలుగును గాక, దేవుడికి మహిమ కలుగును గాక. ఇదిగో శత్రు సైన్యం అంతా ఇజ్రాయెల్ చుట్టూ వాళ్ళు పోరాడుతున్నా, కానీ ఎన్నో శత్రు సైన్యం అంతా ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధంతో వస్తున్నప్పటికి కూడా ఇదిగో ఇశ్రాయేలు దేవుడు నిత్యం చేస్తున్నాడు. కురుకుపోకుండా ఆయన ఏం చేస్తున్నాడు? కాపాడుతున్న దేవుడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో సైన్యము తక్కువ కలిగిన దేశము, జనము తక్కువ కలిగిన దేశము, అతి చిన్న దేశము అయినప్పటికీ ఆ దేశానికి వారు తోడుగా ఉన్నాడంటే జీవము కలిగిన దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ రాత్రిని అనుకోవచ్చు, నేను తక్కువ వాడిని, నా చిన్నవాడిని, నా వద్ద ఏమీ లేదనుకోవచ్చు, కానీ దేవుడు పడ నీ చుట్టూ నీ మీద ఎంతమంది ఉన్నారు, కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడని చెప్పి నువ్వు రాత్రి మర్చిపోవద్దు. ఆనాడు ఇశ్రాయేలుని కాపాడే దేవుడే రాత్రి నిన్ను కూడా కొనుక్కోకుండా నిద్రపోకుండా ఆయన ఏం చేస్తాడంటే కాపాడుచున్న దేవుడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి ఇశ్రాయేలుని కాపాడువాడు కొనుక్కోకుండా నిద్రపోకుండా ఆయన ఏం చేస్తాడంటే కాపాడుచున్న దేవుడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. మనిషి కాపాడేవాడు కాదు, కానీ చాలాసార్లు అంటారు, నేను నిన్ను కాపాడుతాను, నీ ప్రాణాన్ని నేను నా ప్రాణం ఇస్తానంటారు. కానీ మనిషిని కాపాడేది ఎవరంటే దేవుడే కాపాడేవాడుగా ఉన్నాడు. ఎలా కాపాడు? నీ కుడి పక్కన ఇదిగో నీకు నీడగా ఉన్నాడు. పగలు ఎండ దెబ్బైనా నీకు తగలదు, రాత్రి 8 దెబ్బ నీకు తగలనే. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎండ దెబ్బ తగిలి ఎంత బలశాలైనా బలవంతులైనా ఏమైపోతున్నారు? స్తోత్రం. ఆ బడుగులు అజాన్ బాబు కూడా ఏమైపోతున్నారు? సొమ్మసిరిపోతున్నారు. ఏసురక్తమే జయం కలుగును గాక. ఈ ఒక్క పోతకి, ఈ ఎండకి ప్రభు మనల్ని కాపాడును గాక. స్తోత్రం. ఎండ దెబ్బైనా తగలకోకుండా, ఎండ దెబ్బైనా తగలకుండా, ఇదిగో పగలు ఎండ దెబ్బైనా నీకు తగలకుండా. స్తోత్రం కలుగులుగా. ఒకప్పుడు ఏంటంటే 12 గంటల ఏంటంటే వచ్చేది మనకి, 12-1 గంటల కంటే ఇప్పుడు 6 గంటలకి పిలిచేస్తుంది, 6:30-7 గంటలకి. స్తోత్రం. అంటే మనం ఏ కాలంలో ఉండాలో మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. అప్పుడు ప్రారంభించబడిన ఎండ ఏడిమి ఇప్పుడు కూడా తగ్గట్లేదండి. దేవునికి మహిమ కలుగును కాక. అందుకే ప్రభు అంటున్నాడు, ఎండ దెబ్బ నీకు తగలకోకుండా ప్రభువు నిన్ను కాపాడుగాక. రాత్రి అంటే ఏ దెబ్బ తగలదు, ఇన్నెల దెబ్బ తగలకుండా తగలదు. స్తోత్రం కలుగును గాక. ఏ దెబ్బ అంట? ఇన్నెల దెబ్బ. స్తోత్రం. హల్లెలూయా. ఎండ దెబ్బ తగలుకోకుండా, ఇన్నెల దెబ్బ తగలుకోకుండా యెహోవా నిన్ను కాపాడుగాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఆ మాట ఉంది. ఇంకొక మాట 7వ వచనంలో, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. నిన్ను కాపాడును. అపాయం లేకుండా ప్రయాణాల్లో వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని కాపాడును గాక. కొంచెం ఉన్న ప్రమాదాల నుంచి దేవుడు తప్పించి కాపాడును గాక. ఆమేన్. స్తోత్రం. గడిచిన కాలంలో గణేష్ని కూడా దేవుడు ఎంతగానో కాపాడిన గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఇంకొక మాట అక్కడ చదివితే, ఆయన నీ ప్రాణమును కాపాడును. కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను యెహోవా నిన్ను కాపాడును గాక. నిరంతరం అనగా ఆయన ప్రతి దినము ప్రతిరోజు నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. కాపాడును గాక. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు కునుకడు నిద్ర- నిద్రపోడు. నిద్రపోడు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును గాక. ఆమేన్. ఆయన కాపుదల మనకి, మన బిడ్డలకి, మన కుటుంబానికి రాత్రి కూడికి ఏర్పాటు చేసుకున్న వరలమ్మకి, గణేష్కి, వారికి ఇచ్చిన ముగ్గురు బిడ్డలకి అటుపడ కాలేజీకి వెళ్తుండగా కీర్తనకి దేవుడు కాలేజీలో దేవుడు మంచి కాపుదల ప్రభువు దయచేయను గాక. ఆమేన్. దేవుని సందులో వారు ఇంకా ఎదగని ప్రభువు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ కుటుంబాన్ని బట్టి, ఈ బిడ్డలను బట్టి